హలో. హాయ్, హౌ యూ? హాయ్ హాయ్ హాయ్. హలో, హాయ్, హౌ యూ? హాయ్ డార్లింగ్. హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వీకెండ్, ఫ్రైడే ఫ్రైడే. కరోనా కాకపోతే పార్టీస్, కాకపోతే కరోనా ఉంది కదా. ఏం చేస్తున్నారు? హలో హాయ్, హలో హాయ్, హలో హాయ్. ఫ్లాగ్ పట్టుకొని బైక్ మీద డ్రైవ్ చేస్తున్నాం సూపర్గా అసలు. ఓకే, మీకు పెళ్లి చూపులా అండి? వరలక్ష్మి వ్రతం అండి. లాస్ట్ 2 weeks బ్యాక్ చేయాల్సింది, చేయలేదు. షూటింగ్లో ఉండి బిజీగా ఉన్నాను, అందుకని అప్పుడు చేయలేదు. అందుకని ఈరోజు చేశాను. అమ్మాయిలు శారీ కట్టుకుంటే పెళ్లి చూపులు పెళ్ళే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. ఎనీ ఒకేషన్కి శారీ కట్టుకోవచ్చు. అండ్ ఇండియన్ ట్రెడిషన్ టూ. పూజ కోసమే పువ్వుల కోసం నువ్వు ఒకసారి నవ్వు. ఓకే అండి, షూర్, తప్పకుండా. థ్యాంక్స్. హాయ్ లహరి, హాయ్ అండి. పూజ కంప్లీటా మ్యామ్? ఎస్, పూజ కంప్లీట్ అయిపోయింది. భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్గా. అండ్ ఇవాళ పూజ భోజనం పులిహోర, పప్పు, చట్నీ, వైట్ రైస్, బొబ్బట్లు. అర్జున్ రెడ్డి నేను చదవలేదు. ఆకాశం అంతా అభిమానం, గుండె నిండా బరువెక్కే ఉన్న మీ ప్రేమ ఆప్యాయత నింపుకొని ఉన్నాను. నా అభిమానం ముందు ఎవరి అభిమానం సరిపోదు, అదే నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు. పూజ ఓవర్. ఎస్, పూజ ఓవర్ అండి. పూజ పిక్ ఫస్ట్ షేర్ చేశాను, దాని తర్వాత నా పిక్ షేర్ చేశాను. పూజ ఓవర్. నైస్ అర్లీ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. పరంజీవిలో చాలా బాగా చేశారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ రైట్ నౌ దాట్. అంటే అలానే కాదు, థ్యాంక్ యూ. డైలీ మార్నింగ్ ఇన్స్టా ఓపెన్ చేయగానే ఫస్ట్ మార్నింగ్ పోస్ట్ మీదే ఉంటుందని లహరి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లవ్ అండ్ ఎఫెక్షన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఏంటది? ఆఖరి శుక్రవారం మ్యామ్ గారు. ఎస్, యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని లాస్ట్ 2 weeks ముందు చేయలేకపోయాము. అంటే నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ చేయరు, సో అలా చేయలేదన్నమాట. అందుకని లాస్ట్ వీక్ చేశాను. మా అమ్మకి మీలాంటి కోడలు కావాలంట. చూసి పెట్టండి మరి తొందరగా. ప్రసాదం ఏం చేశారు? ఫోటో పెట్టమంటారా? ఓయ్ డార్లింగ్, నువ్వు సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ లహరి, బ్యూటిఫుల్ ఇన్ ట్రెడిషనల్ శారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సడన్గా వచ్చాను, సారీ లైవ్ అప్డేట్ ముందు పెట్టలేదు. బట్ కాకపోతే ఊరికే ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలనిపించింది, అందుకని సడన్గా వచ్చాను లైవ్లోకి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ బిఫోర్ నాట్ ఇంటిమేటింగ్. హాయ్ లహరి, మ్యారీ మీ డార్లింగ్. సరే అండి. ఆర్జీవి గాడికి రియల్గా జరగాలి టార్చర్. మ్యామ్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్, మా ప్రశాంత్ వర్మ గారు మొన్ననే మూవీ నేమ్ అనౌన్స్ చేశారండి, జోంబీ రెడ్డి అనేసి. ఆ మూవీలో నేను చేస్తున్నాను. అది కాకుండా 2 projects వెబ్ సిరీస్కి చేస్తున్నాను. ఆల్రెడీ ఐ సెడ్ దట్ బిఫోర్ ఆల్సో. 2 projects వెబ్ సిరీస్కి చేస్తున్నాను. ఒకటి రిలీజ్కి ఉంది ఆల్రెడీ, ఇంకోటి షూట్ జస్ట్ స్టార్ట్ అయింది. తీరులేని మీ అందరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ శారీలో నాకు అర్థం కాలేదండి కామెంట్ ఏంటో. హాయ్ గార్జియస్, హాయ్ ఐమ్ లుకింగ్ గుడ్, హాయ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ అండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. సమిరెడ్డి గారు, లవ్ యూ టూ అండి. థ్యాంక్ యూ. యూఆర్ లుకింగ్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మీ మూవీలో మళ్ళీ గ్లామరస్ సీన్స్ ఉన్నాయా? నాకు అసలు గ్లామరస్ సీన్స్ పెద్దగా సెట్ అవ్వ. డూ యూ థింక్ నేను నాకు ఆ టైప్ సెట్ అవుతుంది అనేసి? ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ నాకు గ్లామరస్ సెట్ అవుతుంది అనేసి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు డార్లింగ్. అమ్మాయిలు డేట్ ఆఫ్ బర్త్ అడగకూడదు. నేను మంత్ అండ్ ఇది చెప్తాను డేట్. June 5th అండి. నేను ఆల్రెడీ ముందే డప్పా కొట్టుకుంటుంటాను. నా June 5th రాకముందే 1 week బిఫోర్ నుంచి నా హడావుడి స్టార్ట్ అయిపోతుంది అనమాట. నా బర్త్డే వస్తుంది అనేసి. సో June 5th. లవ్ యూ బంగారం. నేను అసలు ఆల్సో లహరియా. లవ్ యూ బంగారం. నా నేమ్ ఆల్సో అవునా? లహరి లిట్టు. హాయ్ లహరి గారు. లహరి స్క్వేర్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ లహరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ టూ సాంబా శివరాజు గారు. వాట్స్ యువర్ హైట్? 5'6" అండి నా హైట్. ఇంటర్వ్యూవా? అర్జున్ రెడ్డిలో మీరు సూపర్ గ్లామరస్. అన్ని ప్లేస్లో మీరు ఉంటే హీరోయిన్గా చాలా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. బట్ కాకపోతే అది నా ఫస్ట్ మూవీ. నాకు ఏది దొరికిందో అది నేను హ్యాపీగా ఉన్నాను. లహరి గారు యు ఆర్ మై ఏంజిల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సమీర్ రెడ్డి. ఓకే. హాయ్ లహరి గారు. యూఆర్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మణ్ గారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివ గారు. మేడం సార్ మేడం అంతే. థ్యాంక్స్ అండి. సో పిక్స్ చూస్తుంటారా? పిక్స్ ఫాలో అవుతుంటారా? ఎలాంటి డ్రెస్సెస్ అంటే మీకు నచ్చుతాయి? ఎలాంటి లుక్లో మీరు ఇష్టపడతారు యాక్చువల్గా? ఇంట్లో కూరగాయలు కట్ చేయడానికి మీ ముక్కుకి వాడతారా? నా ముక్కు మరీ అంత షార్ప్ కాదండి. అంటే నడి ముక్కు అని చెప్తున్నారా ఇండైరెక్ట్లీ? నో, కూరగాయలు కట్ చేయడానికి నా ముక్కు అసలు వాడరు. నైస్, బ్యూటిఫుల్గా ఉన్నారు ట్రెడిషనల్గా. అవునా? అది దట్స్ వాట్ యాక్చువల్లీ. అంటే నాకు కూడా తెలుసుకునేది ఉంది. నేను ఏ డ్రెస్లో అంటే ఎక్కువ మీకు నచ్చుతానో తెలిస్తే ఐ పోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్. హాయ్, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు శారీలో సూపర్. మోస్ట్లీ నాకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ. యూ లుక్ గార్జియస్ ఇన్ శారీ. థ్యాంక్ యూ. మీరు పిక్స్ పెట్టినా బాగుంటారు. మీరు ఏ పిక్స్ ఎలా పెట్టినా బాగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ రియలీ గ్రేట్ కాంప్లిమెంట్. ఐబ్రో సైజ్ కొంచెం తగ్గిస్తారా? మీరు మరీ లావుగా ఉన్నాయి. నాకు కొంచెం హెయిర్ ఐబ్రోస్కి కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో నేను ఐ కాంట్ డూ ఎనీథింగ్. అది తగ్గిస్తే మరి ఫేస్ పెద్దగా కనిపిస్తుంది. యూ డోంట్ కీప్ వాట్సాప్ స్టేటస్ మేడం. వై డోంట్ యూ కీప్ వాట్సాప్ స్టేటస్ మేడం? ఐ డూ యాక్చువల్లీ, బట్ చాలా తక్కువ. మీరు సూపర్ ఉంటారు ఇన్ ఎనీ డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ వెరీ. థ్యాంక్ యూ. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సాయినాథ్. మీరు మా ఆంటీలా ఉన్నారా? మీ ఆంటీ ఎవరు? ఎనీ డ్రెస్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. 16 అన్నాల తెలుగు అమ్మాయిలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం ప్రకాష్ గారు హాయ్ అండి. మేడం మీ ఫుల్ నేమ్? శరణ్య లహరి అండి. బట్ లహరి శరి అని స్క్రీన్ నేమ్. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై కరోనా. ఏంటండి జై జై లారీ? ఎందుకండి అది? ఫ్యాన్ ఆఫ్ తమిళనాడు. ఏ హాయ్. లాట్స్ ఆఫ్ లవ్ ఆన్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజ్డమ్ యువర్ బర్త్డే.
యాక్చువల్లీ మోస్ట్లీ అందరూ కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అంటే కొంచెం లేట్ నైట్ అయినా సరే కొంచెం చూసేసి మళ్ళీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ హాయ్ హలో పెట్టిన వాళ్ళకి మాత్రం సమ్టైమ్స్ చేసేసి వదిలేస్తున్నాను, సమ్టైమ్స్ చేయట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ మాత్రం చూస్తాను డెఫినెట్గా. సో మీరు పంపించండి కమెంట్స్, నేను చూస్తాను డెఫినెట్గా. హాయ్ రాకేష్ గారు, లుకింగ్ సో బ్యూటిఫుల్ హరి. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ జనరలీ నాకు ఐ డోంట్ థింక్ మై వాయిస్ రియలీ దాట్ గుడ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై డే. ఓ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అదేంటండి అంత అన్యాయంగా కరోనా లహరి అంట. చిచి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ అప్కమింగ్ టాలీవుడ్ మూవీస్. ఇప్పుడు అప్కమింగ్ టాలీవుడ్ మూవీ ఓన్లీ ఒక్కటే ఉందండి నాది, జోంబీ రెడ్డి. అది ఒకటే చేస్తున్నాను. ఇంకా ఏ మూవీస్ సైన్ చేయలేదు నేను ఇప్పటిదాకా, ఎందుకంటే మొన్నటిదాకా సిచ్యువేషన్ అలా ఉంది. సో ఏ మూవీ సైన్ చేయలేదు. వెబ్ సిరీస్ చేస్తున్నాను, కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. 3 వెబ్ సిరీస్కి సైన్ చేశాను, ఒకటి అయిపోయింది, ఇంకా 2 లైనప్లో ఉన్నాయి. ఎలాంటి లైవ్ అప్డేట్స్ పెడుతున్నాను కదా, లైవ్ అప్డేట్స్ నేను. ఐఎమ్ రియలీ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? సురేష్ గారు, పరాంజీవి గురించి చెప్పనండి. అందులో నేను చెప్పడానికి ఏం లేదు అసలు, దాని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు. డార్లింగ్ ఒకసారి ఐ లవ్ యూ చెప్పు ప్లీజ్. ఐ లవ్ యూ అండి, లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. సమీర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఒక లైవ్ రియలీ సారీ సంథింగ్ మిస్డ్ అప్. షో మీ యువర్ జడ చాలా బాగుంది డార్లింగ్. నాది పిలక. దట్ ఇస్ నాట్ కాల్డ్ జడ, దిస్ ఇస్ పిలక, స్మాల్ వన్. You look so beautiful. Thank you. Hello madam. Hi. I'm in love with when you saw in Arjun Dette. Thank you so much అండి. మీకు ఇంత అందం ఎలా వచ్చిందండి? తెలీదండి. థ్యాంక్ యూ మేడం. నన్ను మీరు ఇగ్నోర్ చేస్తున్నారా? చేయట్లేదండి మిర్చి కిరణ్ గారు. నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేయగలుగుతానండి అసలు? want to see you in BB4, Big Boss 4. అవసరం అండి. I love my name because only once would you difference Lahari. Oh really? If you got chance to act RGV direction, what you can do ma'am? What can I? ఆర్జీవి గారికి సంబంధించినంత వరకు నేను ఆర్జీవి గారి మూవీలో చేయలేనండి. అంటే నాకు ఆర్జీవి గారికి సంబంధించినంత వరకు నేను ఆర్జీవి గారి మూవీలో చేయలేను, ఎందుకంటే ఆయన చాలా బోల్డ్గా వెళ్తాడు కంటెంట్. సో ఆయనంత బోల్డ్ కంటెంట్కి నేను పర్ఫెక్ట్ కాదన్న చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్. ఒకప్పుడు ఆర్జీవి గారి కంటెంట్ డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు ఆర్జీవి గారి కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడతారా? మీకు ఏం కష్టం వచ్చిందండి కిరణ్ గారు, చెప్పండి ఒకసారి. యువర్ స్మైల్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ లహరి, చాలా 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 బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మురళీ గారు, సే వన్ స్టోరీ ఆఫ్ రీసెంట్ యాక్టింగ్. అలా చెప్పకూడదు కదండి. బిగ్ స్క్రీన్. సో బిగ్ స్క్రీన్ కాకపోయినా ఇవాళ అన్ని స్మాల్ స్క్రీన్కి వచ్చేస్తున్నాయి. సో యు ఆర్ అండ్ addition to me. థ్యాంక్ యూ సో మచ్ అండి. వివేక్ గారు చెప్పండి. నాకు తెలుసండి మీరు సపరేట్గా వివేక్ అని పెట్టక్కర్లేదు. బాగున్నారా మేడం? హలో. చరణ్ గారు హలో అండి. హాయ్ అండి. హాయ్ హాయ్. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ డార్లింగ్. బట్ నేను పే చదవలేదు, సారీ. ప్లీజ్ మ్యారీ మీ. ఇలాంటి ప్రపోజల్ అస్సలు ఎవరైనా యాక్సెప్ట్ చేయగలుగుతారండి? ప్లీజ్ మ్యారీ మై. హౌ కమ్?
నా ఏజ్ ఎంత ఉంటే మీరు అంటే ఓకే అనుకుంటున్నారు చెప్పండి, చెప్తాను. సూపర్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంటీ ఎలా ఉంది? మామ్ సూపర్ అండి, షీఈస్ డూయింగ్ గుడ్. న్యూస్ ఛానల్లో రావట్లేదు. వస్తానండి. కొంచెం నాకు కరోనా వల్ల కొంచెం టెన్షన్ ఉండింది, అందుకే బయటకు ఎక్కువ వెళ్ళట్లేదు. అందుకే మూవీస్ కూడా చాలా తక్కువ చేస్తున్నాను, షూటింగ్ కూడా చాలా తక్కువ చేస్తున్నాను, ఫోటో షూట్స్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. బట్ కాకపోతే మూవీస్ అంటే చాలా ఎక్కువ మందితో చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ చేస్తున్నాను. అండ్ టీవీ ఛానల్స్ కూడా చాలా ఎక్కువ మందితో చేయాల్సి వస్తుంది కాబట్టి అది కూడా కొంచెం తగ్గించాను. మీరు ఇంతకు ముందు మహాన్యూస్లో యాంకర్ కదా? అవునండి. ఇప్పటివరకు తెలీదా మురళి గారు మీకు? హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. డైట్ చెప్పండి టు బీ స్లిమ్ లైక్ యూ. కరోనా వల్ల తగ్గారండి. దట్స్ అ మెయిన్ డైట్. యాక్చువల్లీ ఇంట్లో ఉండే చాలా రోజులు ఖాళీగా ఉన్నాను కదా అనేసి కొంచెం ఎక్కువ వర్కౌట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా? పెట్టచ్చు, బట్ అందరూ పెడుతున్నారు కదా, నేను పెట్టి సపరేట్గా చేసేది ఏముంటుంది? ఏం చెప్పమంటారు అందులో? ఒకరోజు లైవ్కి వస్తేనే అంటే ఎక్కువసేపు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అలాంటిది యూట్యూబ్ ఛానల్ పెడితే నాకు అంత పెద్ద ఫుల్ కంటెంట్ ఉండాలి. సో నేను కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ థింక్ నాట్ అ బ్యాడ్ ఐడియా, బట్ యా. మీ ఐస్ చూస్తే చాలు బతికేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, బిగ్ కాంప్లిమెంట్. సింగ్ ఏ సాంగ్ డార్లింగ్, వరలక్ష్మి దేవిది వన్ లైన్. టాస్క్ ఐ డోంట్ ప్రిపేర్డ్ అబౌట్. వాట్ ఇస్ యువర్ నేటివ్? నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి డెఫినెట్లీ ఐ సే హైదరాబాద్ అండి. మేడం పెళ్లి చూపుల? హౌ కమ్ చరణ్ గారు? శారీ కట్టుకుంటే పెళ్లి చూపులు? శారీ అంటే వైట్ శారీ వేసుకోగానే పెళ్ళి అయిపోయిందా అనేసి పెడితే సారీ వీడియో పాస్ అయిపోయింది అది. పిక్స్ సూపర్, యువర్ పిక్స్ వాజ్ రన్నింగ్ డైలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడ్ జ్యువెలరీ గుడ్, థ్యాంక్ యూ. హలో మేడం, హాయ్. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో చెప్పండి, అప్పటి వరకు వెయిట్ చేస్తా. ఫ్రాంక్లీ, సీరియస్లీ. ఓకే అండి, చెప్తాను డెఫినెట్గా ముందు అనౌన్స్ చేస్తాను. డార్లింగ్ చెప్పు, నీ నిక్ నేమ్ ఏంటి? నా నిక్ నేమ్ ఇంతకుముందు లాస్ట్ టైం చాలాసార్లు చెప్పానండి, అమ్ము నా నిక్ నేమ్. చాలామంది కమెంట్స్లో కూడా అమ్ము 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 అని పెడుతుంటారు. సో యా, నా నిక్ నేమ్ అమ్ము అండి. కాదు మేడం, ఏంటి స్పెషల్ మరి ఈరోజు? వరలక్ష్మి వ్రతం, ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేశారు, అదొకటే స్పెషల్, అంతకుమించి ఏం లేదు. ఊరికే పూజ చేశారు, చీర కట్టుకున్నాను అంతే. అమ్ము నాని, ఎస్ అమ్ము నాని. కొంతమంది అమ్ము అని పిలుస్తారు, కొంతమంది నాని అని పిలుస్తారు, చిన్ని అని పిలుస్తారు. సో అలా అమ్ము నాని. సో అందుకని నా వాట్సాప్కి కూడా అమ్ము నాని అని ఉంటుంది. అమ్ము డార్లింగ్, ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. వై డోంట్ యూ ట్రై హీరో అండ్ రోల్స్? నేను ట్రై చేయడం ఏం లేదండి, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంత నోన్ కాదు. సో అందుకని నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు పెద్ద తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నా బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు ఎవరు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మీకు కూడా పూజ చేశారా అండి? దేవతలా ఉన్నారు. ఓ రియలీ సూపర్ కాంప్లిమెంట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు పూజ చేయలేదు, నేనే పూజ చేశాను దేవతకి. నేను ఇంట్లో ఒక్కదాన్ని ఆడపిల్లని, సో అందుకని మా ఇంట్లో ఏం చేయాలన్నా నా చేతిలో నుంచే జరిపిస్తారనమాట. సో యూ టాక్ హిందీ బంగారు? ఎస్, ఐ టాక్. మీరు బిగ్ బాస్కి వెళ్తే గెలిపించడానికి మేము సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, మీరు అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ట్రై చేస్తాను. గోల్డ్ కంటే మీరే, మీ స్కిన్ టోనే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్? ఎస్, రైట్ నౌ ఇక్కడే ఉంటున్నానండి హైదరాబాద్లో. సో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస కళ్యాణ మూవీలో మీరు సూపర్ క్యూట్గా ఉన్నారు, కొంచెం లడ్డుగా ఉంటాను. ఓకే అండి, మీరు హిందీలో మాట్లాడండి. మీరు మాట్లాడితే మీరు ఒక నేను రిప్లై ఇస్తాను.
మీరు సింపుల్గా ఉంటే కేక. సింప్లిసిటీ ఏ డ్రెస్తో చెప్పండి, అంటే శారీతో సింప్లిసిటీ, ఆ చుడిదార్తో సింపుల్గానే ఇలా. మోస్ట్లీ డైలీ సింపుల్గానే ఉంటాను కదా. అర్జున్ రెడ్డి మూవీలో ఒక సాంగ్లో విజయ్ కాల్ మాట్లాడుతున్న సైడ్ నుంచి వచ్చినప్పుడు సింపుల్గా సూపర్. ఓకే 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 అలా అంటారా? ఓకే ఫైన్, అర్థమైంది. మీకు సింప్లిసిటీ ఎగ్జాంపుల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ స్మైల్ కొంచెం అప్పుగా ఇస్తారా? డెఫినెట్లీ అప్పు ఏంటండి, ఫ్రీగా ఇస్తాను, తీసేసుకోండి. పాజ్ అయిందా? అవ్వలేదు. ట్రెడిషనల్లో సూపర్, డెఫినెట్లీ అండి. ఈసారి నుంచి అంటే మోస్ట్లీ ట్రై చేస్తాను ట్రెడిషనల్లో ఉండడానికి. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ లెజెండ్. శ్రీనివాస కళ్యాణం మూవీలో మీరు చాలా లడ్డుగా ఉన్నారు, నేనే చెప్పాను ఆ మాట. శ్రీనివాస కళ్యాణం మూవీలో నేను చాలా లడ్డుగా ఉన్నాను. ఉండే. యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ జోంబిరెడ్డి అండి. ప్లీజ్ వేర్ ఇట్ షుడ్. ఎస్ ఐల్ డూ. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ టూ అండి. కుమార్ గారు, వావ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. మీకు బ్లూ కలర్ బాగుంది, థ్యాంక్ యూ. హలో హాయ్, హలో 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 హలో. మీకు అందరికి పాపం ముందు ఇంటిమేట్ చేయకుండా వచ్చేసాను, ఐమ్ రియలీ సారీ. మేడం లాంగ్ డ్రైవ్ విత్ లహరి, నైట్ డ్రైవ్, లాంగ్ కాదు, మళ్ళీ స్టార్ట్ చేయండి. ప్రోగ్రామ్ పేరు మేబీ మారుస్తాను, బట్ యా అలాంటి సంథింగ్ ఇంటర్వ్యూ కైండ్స్ అయితే చేస్తాను. నైట్ డ్రైవ్ విత్ లహరి అది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, మై ప్లెజర్, థ్యాంక్ యూ. హలో నీ हाय 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 अंदर वो हाय सपोज तो हमको रिप्लाई नहीं कर रहे ना अभी. पूछिए कुछ तो मैं करूँगी रिप्लाई. వెబ్ సిరీస్, ఎస్ ఐమ్ డూయింగ్ వెబ్ సిరీస్ అండి. నేను పేరు చదివేలోపు ఇంత ఫాస్ట్గా అయిపోతుంది, నేను స్లో చదువుతున్నాను యాక్చువల్లీ. మీ శారీ సూపర్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అభి అని చెప్పు లహరి. హాయ్ అభి గారు, చెప్పాను. అమ్ము డార్లింగ్ యూ ఆర్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? డేలో, వీక్లో, మంత్లో, ఇయర్లో, ఎప్పుడు? అమ్మాయి అంటే ప్రపోజల్స్ వచ్చేస్తాయండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు అసలు. ఏ అమ్మాయికైనా ప్రపోజల్స్ వస్తాయి. మేడం సార్, మేడం అంతే డైలాగ్ సార్, వాడేసేయండి అంతే. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా పేరెంట్స్ ఏం చేస్తూ ఉండరు, మా మమ్మీతో ఉంటాను నేను. మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళతోనే ఉంటాను. సో మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, ఏం చేయదు. డైలీ నేను నిన్ను చూస్తూ ఉంటాను అమ్మ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ షేర్ విత్ అస్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ యూ. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, యా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, అది చాలాసార్లు చెప్పేసి ఉన్నాను. డ్రైవింగ్ అంటే ఇష్టం. ఇంకేమి ఇష్టం? రసం రైస్ అంటే ఇష్టం విత్ ఆమ్లెట్ కాంబినేషన్. ఇంకేమి ఇష్టం? క్లీనింగ్ ఇష్టం. గట్టిగా ఓసిడి ఉంటుంది, చాలా ఓసిడి. క్వాలిఫికేషన్ ఎందుకులేండి, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ఐ లైక్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్, థ్యాంక్ యూ సో మచ్.
నేను మీకు పర్సనల్గా ఆన్సర్ ఇస్తానండి దానికి. కిషన్ గారు మీకు పర్సనల్గా ఆన్సర్ ఇస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్మాల్ ప్రాన్స్ కూడా కిరణ్ గారు మీకు కూడా సపరేట్గా ఇస్తాను. స్మాల్ ప్రాన్స్ కూడా చాలా ఇష్టం అండి నాకు. బట్ కాకపోతే స్మెల్ రాకుండా కుక్ చేయాలి, అది అందరితో అవ్వదు కాబట్టి నేను దాని పేరు చెప్పలేదు. మీకు కూడా సపరేట్గా ఆన్సర్ ఇస్తాను. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హౌ ఇస్ యువర్ డే గోయింగ్? ఈరోజు అయితే బాగానే ఉంది, ఎందుకంటే రెడీ అయ్యాను, లైవ్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే బాగానే ఉంది, మంచి టైం పాస్ అయిపోయింది ఈరోజు అయితే. ఎవ్రీడే అంటే మొన్నటి వరకు షూట్స్ ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ 4 days నుంచి అయితే ఏం లేకుండా. వాట్ ఐ వాంట్ లైక్ ఫస్ట్ ఇన్ అబ్బాయిలో నాకు ఏం నచ్చుతుంది అంటే, నాకు కొంచెం ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు నచ్చిన తర్వాత నచ్చదు. సో నేను చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంటాను. అంటే నా మైండ్ సెట్కి తగ్గట్టు ఉంటే సరిపోతుంది, అంటే నార్మల్ ఈజీగా ఉంటే సరిపోతుంది అంతే. నాకు పెద్ద కాంప్లికేషన్స్ ఉండొద్దు లైఫ్లో. పరాన్నజీవి లుక్స్ సో హాట్. రియలీ యూ లుక్ స్టన్నింగ్. థ్యాంక్ యూ. ట్రెడిషనల్ లుక్ సూపర్బ్ ఉన్నావు బంగారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ మేడ్ యూ సో స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. మీ పూజ గది చూపించండి. కింద ఉంది. సో ఇప్పుడు నేను ఫోన్ పట్టుకొని వెళ్ళలేనండి, నేను 3rd floorలో ఉన్నాను. సో కింద వరకు వెళ్ళాలి. అందానికి అర్థం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. యూ లుక్స్ ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్. మీకు పెట్స్ ఉన్నాయా? ఇంతకు ముందు ఉండేదండి, బట్ ఇప్పుడు లేదు. షాడో దాని పేరు. ఇంతకు ముందు ఉండేది. చిన్నగా ఉన్నప్పుడే పారిపోయింది ఇంట్లో నుంచి, గేట్ తీసేసి ఉంటే. ఐ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు. లవ్ యూ టూ. థ్యాంక్స్ అలాట్. మీ ఫేస్లో మంచి కళ ఉంది. థ్యాంక్ యూ చైతన్య గారు. ఓకే నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ యువర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పకుండా జాయిన్ అయ్యారు, అంటే చెప్పకుండా వచ్చినా కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ అలాట్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ విజయవాడ. హాయ్ అండి. వీకెండ్ యువర్ అవుట్ఫిట్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ ఇన్ ద సెన్స్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్. సో ఐ ట్రై టు బీ నాట్ ఆల్వేస్, సమ్టైమ్స్ ట్రెడిషనల్. బాల్కనీలో వెళ్ళి చూపించురా డార్లింగ్. అవుట్ సైడ్ వెదర్. ఇప్పుడు బయటికి తీసుకెళ్తే మీకు కనిపించదేమో అని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళాలి, సో అక్కడ నుంచి వెళ్ళి మొత్తం కనిపించాలి. సో మీకు కనిపించదేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. లైటింగ్ పోయింది కదా. లవ్ యూ డార్లింగ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుంటూరు వచ్చారా ఎప్పుడైనా? వచ్చానండి. అన్నీ హాయ్ హలోలే ఉన్నాయి. కిషన్ గారు డెఫినెట్లీ మీకు నేను పర్సనల్గా ఈ ఫోన్ కాలే చేస్తానండి ఈసారి. ఏం కావాలో చెప్పండి, లేదని చెప్తాను డైరెక్ట్గా. మేడం అవుట్ఫిట్లో కూడా అవసరంలో ఉంటారు. మోడర్న్ అవుట్ఫిట్. ఓకే థ్యాంక్ యూ. మీ వాయిస్ ఫేస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నా వాయిస్ నాకు పెద్దగా నచ్చదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక మూవీ చేస్తున్నాను అండ్ 3 వెబ్ సిరీస్ చేస్తున్నాను. అందులో ఒక వెబ్ సిరీస్ అయిపోయింది, ఇంకా 2 వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది, దాని షూటింగ్ అవుతుంది. ఇంకో దానికి
వెళ్ళాలి షూట్లోకి. జనరల్గా నాకు ఏం ప్లేసెస్ ఇష్టం అంటే ఎనీథింగ్ అండి, అంటే వాటర్ ఉండి కొంచెం చూడడానికి ప్లజెంట్గా ఉన్న ఎనీథింగ్ ఏదైనా బాగుంటుంది, గ్రీనరీ కానీ ఎనీథింగ్. సో అందుకే నేను పిక్స్ తీసుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది అలాంటి పిక్స్లోనే ఉంటాను, అంటే నా బ్యాక్గ్రౌండ్ అలాంటివే ఉంటాయి. సో ఏదైనా సరే కొత్త ప్లేసెస్ని చూడడం ఇష్టం, అంటే చూసిన వాటికే వెళ్ళడం కాకుండా కొత్త ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇష్టం. ట్రావెలింగ్ అంటే ఇష్టం మోస్ట్లీ, సో ఐ రియలీ లైక్ ట్రావెలింగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది బుజ్జి బంగారం? వెబ్ సిరీస్ వచ్చేసి అక్టోబర్ 1st వీక్ రిలీజ్ అవుతుందండి, ఓటీటీకి వస్తుంది. నాకు తెలిసి ఏ ఓటీటీ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, సో అదొక డిఫరెంట్ కైండ్ వెబ్ సిరీస్, దాని గురించి నేను ముందే అనౌన్స్ చేస్తాను డెఫినెట్గా. సో అక్టోబర్ 1st వీక్ అది రిలీజ్ అవుతుంది ఓటీటీకి. హ్యాపీ టు సీ యూ, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బీ సేఫ్, స్టే సేఫ్. అంటే ఇంట్లో ఉండమని చెప్పలేను, ఎందుకంటే అందరికి వర్క్ స్టార్ట్ అయిపోయింది, బట్ చాలా సేఫ్గా ఉండండి. బయట సిచ్యువేషన్ చాలా దరిద్రంగా ఉంది, సో ఆ వర్డ్ కూడా చాలా చాలా చిన్నది ఇంకా నేను చెప్పింది. సో మాస్క్ వేసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. చిన్న సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా సరే నెగ్లెక్ట్ అస్సలు చేయకండి, ఇమ్మీడియట్గా కేర్ తీసుకోండి. ఎనీథింగ్, ఏ సిమ్టమ్ ఉంటే ఆ సిమ్టమ్కి కేర్ తీసుకోండి, అంతే, అంతకుమించి ఏం లేదు. నథింగ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. బట్ కాకపోతే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం, ప్లీజ్. అండ్ మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ టైమ్ టు సే బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మిస్ యూ టూ. థ్యాంక్ యూ. బాయ్.